ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరు అంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారా? ఏదైనా పనుల భారము మీ జీవితంలో ఉందా? ఆర్థిక భారంతో నలిగిపోతున్నారా? అనారోగ్య భారంతో ఉన్నారా? ఆత్మీయ కృంగుదలలో ఉన్నారా? ఏవేవి మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నా ఎంత మాత్రం కలవరపడకండి. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని లేవనెత్తడానికి ఇష్టపడి ఈరోజు మీతో మాట్లాడుతున్నారో, ఎక్కడ కృంగిపోయి ఉన్నారో, ఎక్కడ ఏడుస్తున్నారో, దేనిని గురించి అలసిపోయి ఉన్నారో అక్కడే మిమ్మల్ని లేవనెత్తపోతున్నాడు దేవుడు. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన ఇస్తున్న మాటను గట్టిగా పట్టుకోండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పక దాన్ని నెరవేర్పుని చూస్తారు. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన బట్టి కాక ప్రభుపై ఆధారపడండి. ప్రార్థించండి. మీ ప్రార్థన అనేక మార్గాలను తెరుస్తుంది. మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే చివరి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఒక్కరి కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. గొప్ప విజయాలు చూద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయో కలుగును. ఆమేన్. ఈరోజు బలహీనంగా ఉండి మాటలు వింటున్న ప్రియ సహోదరి, శక్తిహీనంగా ఉండి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో ప్రమాణం చేస్తున్నారు. నేను నీ ఎముకలకు సత్తువ కలుగు చేస్తాను, నీ దేహం అంతటికీ ఆరోగ్యాన్ని కలుగు చేస్తానని. నిజంగా ఎంత అద్భుతకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం కదా. ఆయన మాట నిరర్థకం కాదు. ఆయన మాట తప్పకుండా నెరవేరుతుంది నమ్మినట్లయితే. వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తులో అవునున్నట్లుగానే ఉన్నాయని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఈ మాటలు వింటుంటే మీరు ఎంత శక్తిహీనమైన పరిస్థితిలో ఉన్నారో, ఇక నాకు బలం సరిపోవడం లేదు, నా ఎముకల్లో బలము లేదు, నా శరీరంలో బలము లేదు, శక్తిహీనం అయిపోయినని అనుకుంటున్నారా? దేవుడు నేను శక్తితో నింపబోతున్నాడు. మందులిచ్చే శక్తి కాదు, బలము కాదు. నీ ఆహారం ద్వారా వచ్చే శక్తి కాదు, బలం కాదు. పరలోకపు బలాన్ని, పరలోకపు శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది అయితే ఈరోజు పైనుండి శక్తి కొరకు ఎదురు చూస్తున్నారో, ప్రభు పైనుండి శక్తిని, పైనుండి ఆరోగ్యాన్ని, పైనుండి బలాన్ని, మీ ఎముకల్లో సత్తువును ఆయన కలుగు చేయబోతున్నాడు. నీవు విశ్వసించినట్లయితే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు. కాబట్టి ఈరోజు నమ్మిక మాత్రం ఉంచు. తండ్రి, నేను శక్తిహీనంగా ఉన్నాను నిజమే, నా ఎముకలు బలహీనమైపోయాయి, నా శరీరం అంతా బలహీనమైపోయింది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలను బలహీనంగా ఉన్నాను. నీ శక్తి కోసం ఎదురు చూస్తున్నానయ్యా. నీ శక్తి కావాలి తండ్రి, పరలోకపు శక్తి నాకు దయచేయండి అని ఈరోజు మీరు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, ప్రభువుని అడిగితే పైనుండి శక్తితో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ప్రియ సహోదరి, ఒకవేళ చిన్న విషయాలకే మీరు బలహీన పడిపోతున్నారా? చిన్న చిన్న పరిస్థితులకే ఓటమి చూస్తున్నారా? ఇది కూడా నేను భరించలేను అన్నట్లుగా ప్రతి చిన్న విషయానికి కలవరపడిపోతున్నారా? మీ ఎముకల్లోనే కాదు, మీ శరీరంలోనే కాదు, మానసికంగా కూడా మీరు బలహీనమైపోయారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఇక ఆత్మీయంగా నేను బలం పొందలేను, నేను బలహీనమైపోయాను, నేను శక్తిహీనమైపోయాను అనుకుంటున్నారా? ఎంత మాత్రం కలవరపడొద్దు. దేవుడు తన శక్తిని మీకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. భూమి గతించిపోతుంది, ఆకాశం గతించిపోతుంది, కానీ ఆయన మాటలు ఎప్పటికీ గతించవు. ప్రియ సహోదరి, మీరు అనుకుంటున్నారేమో, అనేక సంవత్సరాలుగా ఈ మాటలు వింటున్నాను కదా, ఎంతో కాలంగా నేను వింటూనే ఉన్నాను, కానీ నా జీవితంలో ఏ మార్పు లేదని. వినుట మట్టుకు వింటున్నారు కానీ మీరు పాటించడం లేదు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది.
మీకు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ విశ్వాసాన్ని మీరు క్రియల ద్వారా చూపించండి. తండ్రి, ఇదిగో నాయనా, నేను బలహీనుడినే, కానీ నీ బలము నేను తీసుకుంటున్నాను, నీ శక్తి నేను తీసుకుంటున్నాను. నిన్ను బట్టి నేను బలవంతుడిగా మారిపోతున్నానయ్యా. నిన్ను బట్టి నేను ఆరోగ్యవంతుడిగా ఉన్నాను, నిన్ను బట్టి నేను ఆరోగ్యవంతురాలుగా ఉన్నానని మీ విశ్వాసాన్ని ప్రకటించండి. మాటల ద్వారా ప్రకటించడమే కాదు, మీ విశ్వాసాన్ని ప్రభువుకు క్రియల్లో చూపించండి. అందుకే భక్తులు ఇక్కడ మాట్లాడుతూ, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగునని చెప్తున్నాడు. ఎప్పుడు అంటే దానికి ముందు వచ్చిన మనం చదివినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతరమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అవును, ఎవరైతే తండ్రి నా జ్ఞానం కాదు, నా ప్రయత్నం కాదు, నా ఆహారం కాదు, నా జాగ్రత్త కాదు, నా మందులు కాదు, నాకు ఆరోగ్యం కలగాలంటే, నా ఎముకల్లో సత్తువ కలగాలంటే ఎంత మాత్రం నన్ను బట్టి కాదు తండ్రి, ఇదిగో నిన్ను బట్టి మాత్రమే, నీ కృపను బట్టి మాత్రమే, నీవిచ్చే శక్తిని బట్టి మాత్రమే, నీవిచ్చే ఆరోగ్యాన్ని బట్టి మాత్రమే అని ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి వారి శరీరంలో దేవునికి ఇష్టం లేని కార్యములన్నీ కూడా విడిచిపెట్టి, అంటే తండ్రి ఇదిగో నీకు ఇష్టం లేని కార్యం నా శరీరంలో ఉండకూడదయ్యా, నన్ను పూర్తిగా విడిపించండి అయ్యా, నన్ను పరిశుద్ధినిగా మార్చండి, పరిశుద్ధురాలుగా మార్చండి, నాకైతే శక్తి సరిపోవడం లేదు విడిచిపెట్టడానికి, పైనుండి శక్తి కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నీ శక్తి చేత నన్ను పవిత్రుడిగా చేయండి, పవిత్రురాలుగా చేయండి అని నీవు గనక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవునిపై పూర్తిగా ఆధారపడినట్లయితే ప్రభువు ఈరోజే తన శక్తిని, పైనుండి శక్తిని అనుగ్రహించబోతున్నాడు. ఆయన శక్తిని కనుక నువ్వు రిసీవ్ చేసుకుంటే ఇక నీవు ఈ లోకంలో జీవిస్తావు, కానీ పవిత్రంగా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తావు. పరిశుద్ధాత్ముడు ఆ విధంగా నిన్ను నడిపిస్తాడు. ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా కూడా దేవుడు నేను బలపరుస్తాడు. నీ శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉందో, ఏ ఎముకల్లో బలహీనత ఉందో, ఏ నరముల్లో బలహీనత ఉందో, ఏ అవయవం బలహీనంగా ఉందో తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ ఆత్మకు ఆరోగ్యంతో పాటు నీ దేహానికి కూడా ఆయన ఆరోగ్యం ఇస్తాడు. నీ ఎముకల్లో గొప్ప బలాన్ని, శక్తిని దయచేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు నేను జాగ్రత్త తీసుకుంటున్నాను కదా, నా జ్ఞానం ఉంది కదా, నేను చేయగలను కదా, నేను కదా అని అనుకున్నారేమో. అయితే ఇప్పటి నుండి నేను కాదయ్యా, ఎంత మాత్రం నేను కాదు, కేవలం నీ శక్తి ద్వారా నేను నడవాలి, కేవలం పైనుండి శక్తి ద్వారా మాత్రమే నేను జీవించాలి అని మీ జీవితాన్ని ఈరోజే దేవునికి సమర్పించుకోండి. ఈరోజే గొప్ప స్వస్థతను, గొప్ప ఆరోగ్యాన్ని, బలాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఎంతమంది అయితే వాగ్దాన్ని నమ్ముతున్నారో నమ్మిన వారందరూ కూడా ఒక నిమిషంతో మోకరించండి. మీ శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉందో, ఎక్కడ నొప్పి ఉందో, ఏ ఎముకల్లో నొప్పిని మీరు భరించలేకపోతున్నారో అక్కడ మీ హస్తాన్ని ఉంచుకొని, తండ్రి నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను బాగు చేయాలంటే మీరు మాత్రమే తండ్రి అని పూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించండి. మీ చేతులు రెండు ఎత్తి ప్రభువుకు సమర్పించుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దామా? తండ్రి నీకు వందనాలు. కేవలము నీ బలము ద్వారా, నీ శక్తి ద్వారా, నీ కృప ద్వారా ఈ దినాన్ని మేము చూడగలిగాం తండ్రి. నీ ప్రేమ కొరకు, నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, నీ ఎముకలకు సత్తువ కలుగు చేస్తున్నాను, నీ దేహమంతటికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నాను అని. ఈరోజు ఎంతమంది బలహీన పరిస్థితిలో ఉన్నారో, ఎవరి కొరకు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించారో, ఎవరికి బలమును అనుగ్రహించబోతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని ఇప్పుడే నీ శక్తి తాకునుగాక. ఎంతమంది అయితే హృదయపూర్వకంగా, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నేను ఆశ్రయిస్తున్నారో తండ్రి, నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోవడం లేదు తండ్రి, నా మార్గం కాదు, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారిని ఒప్పుకుంటున్నానయ్యా. నాకు ఇష్టమైన మార్గంలో కాదు, నీ మార్గంలో నన్ను నడిపించండి. నేను జ్ఞానిని కాదయ్యా, నా జ్ఞానం సరిపోదయ్యా, నా బలం సరిపోదు తండ్రి, నా ఆరోగ్యం సరిపోదు తండ్రి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి అని ఎంతమంది రోజు మోకరించి ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని ఇప్పుడే ముట్టండి నాయన, ప్రతి ఎముకలను ముట్టండి నాయన,
ప్రతి ఎముకను, ప్రతి నరమును, ప్రతి అవయవాన్ని తల నుండి కాలి వరకు కూడా ముట్టండి నాయన. శారీరకంగానే కాదు, ఆత్మీయంగా కూడా మీరు ముట్టండి, మానసికంగా కూడా మీరు ముట్టండి తండ్రి. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా కూడా మీరు బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనేని వాగ్దానం చేశారు. నిశ్చయంగా నీ రోగం నేను భరించానని వాగ్దానం చేశారయ్యా. తండ్రి, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో, ఎంతమంది వారి బలహీనమైన పరిస్థితుల్లో చేపెట్టుకుని ప్రార్థిస్తున్నారో, ప్రతి చేతిని మీరు ముడుతున్నందుకు వందనాలు, ప్రతి శరీరాన్ని మీరు ముట్టినందుకు వందనాలు. ఇదిగో నీ శక్తిని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకుంటున్నారు నమ్ముతున్నానయ్యా. నీ బలాన్ని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకుంటున్నారు నమ్ముతున్నాను. నీ ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకుంటున్నందుకు వందనాలు అయ్యా. నీ జీవంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఆనాడు ఎండిపోయిన ఎముకలు జీవంతో నింపిన దేవా, ఈరోజు కూడా ఎంతమంది ఎముకల నొప్పులతో బాధపడుతున్నారో, ఎంతమంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో, ఎంతమంది చేతులు, కాళ్ళు, నడుము ఏ నొప్పుతో బాధపడుతున్నా ప్రతి నొప్పిని యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. ప్రతి అనారోగ్యాన్ని యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. ప్రతి చీకటి అంధకారపు శక్తుల ప్రభావాన్ని నజరేయుని యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. నమ్మిన వారందరి జీవితంలో స్వస్థత పొందుకొందురుగాక, విడుదల పొందుకొందురుగాక, ఆరోగ్యం పొందుకొందురుగాక యేసునామములో, బలము పొందుకొందురుగాక యేసునామములో. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ముట్టినందుకు, స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ చేతులు పెడుతున్న సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ అనారోగ్యము, ఏ నొప్పి మీ జీవితంలో ఉన్న భయపడొద్దు. ప్రభు వాగ్దానం చేశారు, విశ్వసించండి, నమ్మండి. నమ్మిన వారందరూ ఆమెను బిగ్గరగా చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి, తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.